రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా రేణిగుంట పట్టణంలో వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షులు ముని చంద్రారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, మాజీ సర్పంచ్ జ్యోతి నారాయణ, తెదేపా దళిత నాయకులు నెల్లూరు సుబ్రహ్మణ్యం, క్లస్టర్ ఇన్ఛార్జ్ డిపి పుష్పనాథం తదితరులు పాల్గొన్నారు. వెనుక బా ఈరోజు 68 వర్ధంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పించినాము. ఆయన సూచనల మేరకు చదివించు, సమీకరించు, పోరాడు ముందుకు బరగదుగా ఈ 3 నినాదాలతో మొత్తం మీద ఇండియా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఇక్కడ కుల మతాలు భేదాలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ సమానంగా, అంటే పేదవారిగా ఉండకుండా ధనికులుగా వాళ్ళని తయారు చేసే విధానము, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించటము, వీటన్నిటిలో కూడా రిజర్వేషన్ చేసిన ఘనత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెల్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కొంచెం బాధాకరమే. కాబట్టి మనము ఉండే ఈ లో క్యాస్ట్ బీసీ వాళ్ళు అణగారిన కులాలుగా ఉన్నారు. వాళ్ళందరినీ తిరిగి ఎట్టా బలోపేతం చేసి వాళ్ళను కూడా సంపాదించడం ఎలా నేర్పించడానికి ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిన దానివల్ల ఆయనతో పాటు చాలామంది దగ్గర ఒక 20 మంది దాకా కూడా ఈ రాజ్యాంగం పొందుపరిచిన విధానంలో ఉన్నారు. కాబట్టి ఈయన దాంట్లో ప్రధాన వ్యక్తి, దేశానికి ఒక పెద్ద శక్తి కూడా. కాబట్టి ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. జై హింద్. తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పించినాము. ఆయన సూచనల మేరకు చదివించు, సమీకరించు, పోరాడు ముందుకు బరగదు ఈ 3 నినాదాలతో మొత్తం మీద ఇండియా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఇక్కడ కుల మతాలు భేదాలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ సమానంగా, అంటే పేదవారిగా ఉండకుండా ధనికులుగా వాళ్ళని తయారు చేసే విధానము, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించటము, వీటన్నిటిలో కూడా రిజర్వేషన్ చేసిన ఘనత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెల్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కొంచెం బాధాకరమే. కాబట్టి మనము ఉండే ఈ ఎస్సీ ఎస్టీ లో క్యాస్ట్ బీసీ వాళ్ళు అణగారిన కులాలుగా ఉన్నారు. వాళ్ళందరినీ తిరిగి ఎట్టా బలోపేతం చేసి వాళ్ళను కూడా సంపాదించడం ఎలా నేర్పించడానికి ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిన దానివల్ల ఆయనతో పాటు చాలామంది దగ్గర ఒక 20 మంది దాకా కూడా ఈ రాజ్యాంగం పొందుపరిచిన విధానంలో ఉన్నారు. కాబట్టి ఈయన దాంట్లో ప్రధాన వ్యక్తి, దేశానికి ఒక పెద్ద శక్తి కూడా. కాబట్టి ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. జై హింద్.
రేణిగుంట గ్రామ పంచాయతీ యందు డాక్టర్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఘనంగా అంటే ఇది బాధాకరమైన అది ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరిలో ఉన్నది. డాక్టర్ అంబేద్కర్ 1891లో జన్మించి 1956లో మరణించినాడు. సుమారు 65 సంవత్సరంలో తన జీవితంలో రాజకీయవేత్తగా, ఆర్థికవేత్తగా, అన్ని రాజ్యాంగం గురించి సృష్టికర్తగా అతను సేవలు అందించాడు. అందులో భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ గారు. ఆ రోజుల్లోనే స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముడు తన పోరాటాన్ని చేస్తే మన అంబేద్కర్ గారు మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలా, ఎలా జీవించాలా అనే దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సృష్టించిన ధర్మకర్త ఎవరంటే మన అంబేద్కర్ గారే. మనకు జన్మనిచ్చిన దేవుడు అంటే, మనకు స్వాతంత్రం కల్పించింది గాంధీ మహాత్ముడు అయితే, మన జీవితానికి తోడ్పడే రాజ్యాంగం సృష్టికర్త అంటే అంబేద్కర్ గారే. కావున ఈ అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ ఒక చట్టపరంగా ఒక దేశ పండుగగా దీనికి వర్ధంతిగా కూడా నిరసన తెలుపుతూ ఈ విగ్రహాన్ని కూడా ఇటు మారుమూల ప్రాంతాల్లో ఉంచడం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని ఎక్కడైనా మన రేణిగుంట వేడుకలో కానీ మన వంతు మనం కృషి చేయాలి. ఏమంటే అతను కులంలో జన్మించిన వ్యక్తి, అతను ఆ జాతిని ఎవరు మాట్లాడకూడదని ఊరు బయట వెలివేసిన కులం అప్పట్లో. ఆ బాధలు అంతా అనుభవించే అంబేద్కర్ గారు ఎస్సీల కన్నా చిన్న తక్కువ కులంలోనే ముందుకు నడిపించిన వ్యక్తి. అందులో అన్ని కులములకు సమానంగా రాజ్యాంగపరంగా వాళ్ళకి ఏ హక్కులు కలగాలో అవంతా ముందు పెంచిన మహానుభావుడు. కాబట్టి దీనికి అందరూ పండుగలు వర్ధంతులు జరుపుకోవాలని అందరినీ ఈ గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ తరఫున వేడుకుంటాం. జై అంబేద్కర్.